రేపటి నుంచే హైటెక్ సిటీకి మెట్రో రైలు 9:30కి ప్రారంభిస్తున్న గవర్నర్. సి విజిల్తో అక్రమాలను అడ్డుకోవచ్చు, అవగాహన కల్పించిన బల్దియా కమిషనర్. ఎన్నికల విధుల నుంచి తప్పించండి, అధికారులకు ఉద్యోగుల వినతులు. వంట గ్యాస్ లీక్తో పెరిగిన ప్రమాదాలు, అజాగ్రత్తగా ఉండొద్దంటున్న నిపుణులు. సిటీలో పడిపోతున్న భూగర్భ జలాలు, వేల అడుగుల లోతుకి బోర్ల తవ్వకాలు. వెలుగు టోర్నీ విజేత మహబూబ్ నగర్, ఆటగాళ్లను ప్రోత్సహిస్తామన్న కేటీఆర్. డీటెయిల్స్ చూద్దాం. ఐటీ పీపుల్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హైటెక్ సిటీ మెట్రో రూట్ ప్రారంభానికి రెడీ అయ్యింది. 10 కిలోమీటర్ల మెట్రో కారిడార్ ను రేపు గవర్నర్ నరసింహన్ ప్రారంభిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో సీఎం, ఇతర మంత్రులు ఎవరూ హాజరు కావడం లేదు. ఇక అమీర్పేట్ టు హైటెక్ సిటీ రూట్ అందుబాటులో వస్తే సిటీ జనానికి ట్రాఫిక్ కష్టాలు కాస్త తీరుతాయి. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో కీలకమైన అమీర్పేట్ టు హైటెక్ సిటీ మార్గం మరికొన్ని గంటల్లో అందుబాటులోకి రాబోతోంది. బుధవారం అమీర్పేట్ ఇంటర్చేంజ్ స్టేషన్లో ప్రారంభోత్సవానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎల్బీనగర్ మార్గాన్ని గవర్నర్ నరసింహన్ గతేడాది సెప్టెంబర్ 24న అమీర్పేట్లో ప్రారంభించారు. ప్రస్తుతం అమీర్పేట్ టు హైటెక్ సిటీ 10 కిలోమీటర్ల మార్గాన్ని ప్రారంభించేందుకు కూడా అమీర్పేటనే ఎంచుకున్నారు. హెచ్ఎంఆర్, ఎల్ఎన్టీ ఇంజనీర్లు స్టేషన్ 2వ అంతస్తులోని కుడివైపు ప్లాట్ఫామ్ పై ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 9:30 గంటలకు మెట్రోను గవర్నర్ నరసింహన్ ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి జనాన్ని అనుమతించనున్నారు. ఎన్నికల కోడ్తో ఎలాంటి హడావిడి, ప్రచార ఆర్భాటం లేకుండా సాదాసీదాగా ప్రారంభించాలని ప్రభుత్వం చేసిన సూచనతో ఏర్పాట్లు చేశారు మెట్రో అధికారులు. సిటీలో మొత్తం 72 కిలోమీటర్ల ప్రాజెక్టులో ప్రస్తుతం 46 కిలోమీటర్ల వరకు మెట్రో రైళ్లు తిరుగుతున్నాయి. ఇప్పుడు 3వ కారిడార్లోని 10 కిలోమీటర్లు అందుబాటులోకి వస్తుండటంతో మొత్తం 56 కిలోమీటర్ల మార్గంలో మెట్రో రైళ్లు నడుస్తాయి. దీంతో హైదరాబాద్ మెట్రో దేశంలోనే 2వ అతిపెద్దదిగా నిలవనుంది. ఇక నాగోల్, ఎల్బీనగర్ నుంచి వచ్చే ప్రయాణికులు అమీర్పేట్ మీదుగా ఐటీ కారిడార్ హైటెక్ సిటీ వరకు మెట్రోలో ప్రయాణించవచ్చు. ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఉండే ఎల్బీనగర్ మార్గం మీదుగా వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు వ్యాపారులకు కూడా ఈ రూట్ బాగా ఉపయోగపడనుంది. ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న అమీర్పేట్ టు హైటెక్ సిటీ రూట్ చాలా క్లిష్టమైంది. ఈ రూట్లో ఎక్కువ మలుపులు, ఎత్తుపల్లాలు ఉన్నాయి. హైటెక్ సిటీ దగ్గర మెట్రో రైళ్లకు రివర్సల్ తీసుకోవడానికి అనువుగా లేదు. దాంతో రైళ్లు వెళ్లిన మార్గంలోనే రివర్స్ గా వస్తాయి. జూబ్లీ చెక్ పోస్ట్ వరకు రెగ్యులర్ గా అప్ అండ్ డౌన్ లో రైళ్ల రాకపోకలుంటాయి. కానీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి హైటెక్ సిటీ 5 కిలోమీటర్ల దాకా రైళ్లు ఒక రూట్లో వెళ్లి అలాగే వెనక్కి వస్తాయి. దీంతో రైళ్లు కాస్త ఆలస్యంగా నడవనున్నాయి. దాదాపు 10 నిమిషాల నుంచి 12 నిమిషాల వ్యవధితో హైటెక్ సిటీ నుంచి అమీర్పేట్ వరకు నడుస్తాయి. నాగోల్ నుంచి హైటెక్ సిటీ వరకు 27 కిలోమీటర్ల దాకా రైళ్లు పరుగులు పెడతాయి. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడంతో పాటు టైం సేవ్ అవుతుందంటున్నారు అధికారులు. ఈ రూట్లో మెట్రో అందుబాటులోకి రావడంతో కొంతవరకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయి. అయితే పార్కింగ్ కోసం మెట్రో అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదు. అది కూడా త్వరలో పూర్తి చేస్తే ఇబ్బందులు ఉండవంటున్నారు జనం. కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన సి విజిల్ ద్వారా ఎన్నికల్లో అక్రమాలను అడ్డుకోవచ్చన్నారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి దానకిషోర్. సి విజిల్ తో పాటు ఈవీఎం, వీవీప్యాట్ల పనితీరుపై నాంపల్లి వనితా మహిళా కాలేజీలో అవగాహన కల్పించారు. జిల్లాలో ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు దానకిషోర్. హైదరాబాద్ జిల్లాలో 1,50,000 మంది కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్నారని చెప్పారు. ఏప్రిల్ 11న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని సూచించారు. గర్ల్స్ స్టూడెంట్స్కి ఒక అవగాహన సదస్సు పెట్టాము. ఓటింగ్ రైట్, పాపులరైజేషన్ ఆఫ్ ఓటింగ్ పర్సంటేజ్ ఇంక్రీజింగ్, అలాగే సి విజిల్ యాప్ అనే దానిపైన వీళ్ళకి అవగాహన సదస్సు పెట్టాము. అట్లాగే ఇక్కడ ఒక ఈవీఎం, వీవీప్యాట్ యంత్రం కూడా తీసుకొచ్చి నమూనా ఓటింగ్ ఎలా చేయాలో కూడా వివరించడం జరిగింది. ఏళ్ళు హైదరాబాద్ జిల్లాలో 1.5 lakh ఓటర్స్ అదనంగా వచ్చినట్టు భావిస్తున్నాము. యంగ్ ఓటర్స్ వారికి సంబంధించి వారు కొత్త ఓటర్స్ కాబట్టి, అలాగే టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో చాలా ముందుంటారు కాబట్టి
ఈ సి విజిల్ అనేటువంటి యాప్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్స్ పైన ఎలక్షన్ కమిషన్ పెట్టినటువంటి ఒక యాప్ ఇది. దీన్ని గూగుల్ ప్లే నుంచి కానీ లేకపోతే ఐఫోన్లో కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు, iOS యాప్స్లో. దీన్ని డౌన్లోడ్ చేసుకొని దీన్ని ఉపయోగించి ఎక్కడన్నా ఎలక్షన్ వయలేషన్ జరుగుతున్నప్పుడు, కోడ్ వయలేషన్ జరుగుతున్నప్పుడు దాన్ని వెంటనే ఆ వీడియో ద్వారా మాకు తెలియజేస్తే వెంటనే వితిన్ 45 మినిట్స్లో మేము దానిపైన యాక్షన్ తీసుకోవాలి. దానికి సంబంధించి వారికి అవగాహన కల్పించడం జరిగింది. ఎలక్షన్స్ పనులంటే చాలు హైదరాబాద్లో ఉద్యోగులు భయపడుతున్నారు. ఎన్నికల విధులకు హాజరు కావాలంటూ ఆర్డర్లు అందుకున్న ఉద్యోగులు తమను మినహాయించాలని కోరుతున్నారు. ఓటింగ్ ప్రక్రియలో సమగ్ర సమాచారం తెలిపేందుకు ఏర్పాటు చేసిన ట్రైనింగ్ కు చాలా మంది డుమ్మా కొడుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. ఎన్నికల ఏర్పాట్లలో హైదరాబాద్ జిల్లా అధికారులు బిజీగా ఉన్నారు. ఇప్పటి వరకు ఓటర్ల జాబితా, పోలింగ్ నిర్వహణకు అవసరమైన సిబ్బందిని సమకూర్చి వారికి ట్రైనింగ్ ఇవ్వడంపై ఫోకస్ చేశారు. వివిధ విభాగాల్లో ఉన్న ఉద్యోగుల వివరాలు సేకరించి ఎన్నికల్లో భాగస్వాములు కావాలంటూ వారికి ఆదేశాలిచ్చారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో దాదాపు 42 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 3,976 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వాటిల్లో ఓటింగ్ నిర్వహణ కోసం ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారితో పాటు 2 పోలింగ్ సిబ్బంది అవసరమవుతారు. ఇలా దాదాపు 24,000 మంది సిబ్బంది హైదరాబాద్ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు కావాలి. తప్పనిసరిగా 10% సిబ్బందిని అదనంగా నియమించాలి. ఇక వారిలో మొదటి దశలో 10,000 మంది పీఓలు, ఏపీఓలు శిక్షణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేస్తే అందులో 3,000 మంది కూడా రాలేదు. ట్రైనింగ్ కు హాజరు కాని వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు. విధులకు హాజరు కాకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని దానకిషోర్ హెచ్చరించారు. ఎన్నికల విధుల కోసం ఆర్డర్లు అందుకున్న అధికారులు బల్దియా ఆఫీస్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. నిత్యం వందల మంది ఉద్యోగులు తమను ఎన్నికల విధుల నుంచి మినహాయించాలంటూ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. ఆరోగ్య, వ్యక్తిగత సమస్యలతో విధులకు హాజరు కాలేమని చెబుతున్నారు ఉద్యోగులు. కొందరైతే తమకు పరిచయం ఉన్న మార్గాల ద్వారా బల్దియా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. త్వరలో పోలింగ్ అధికారులకు కూడా శిక్షణ ఇవ్వనున్నారు. వాళ్లల్లో కూడా ఎంతమంది మినహాయింపు అడుగుతారోనని ఆలోచిస్తున్నారు అధికారులు. ఎలక్షన్ డ్యూటీ విషయంలో అవసరమైతే కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు అధికారులు. సిబ్బంది విధులకు హాజరయ్యేలా చూడటం సంబంధిత శాఖ ఉన్నతాధికారుల బాధ్యతే అంటున్నారు ఎన్నికల అధికారులు. కారణాలు ఏవైనా వంట గ్యాస్ లీకేజీలతో సిటీలో ప్రమాదాలు పెరుగుతున్నాయి. చిన్న కారణాలు, అజాగ్రత్తలతో గ్యాస్ లీకేజ్ అవుతోంది. గ్యాస్ సిలిండర్ వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇక సిలిండర్ డెలివరీ అప్పుడు ఏం చేయాలన్న దానిపై నిపుణులు సలహాలు ఇస్తున్నారు. సిటీలో వంట గ్యాస్ లీకేజీలతో జనం ఇబ్బంది పడుతున్నారు. ఈ మధ్య లీకేజీలు ఎక్కువ అవుతున్నాయని చెబుతున్నారు వినియోగదారులు. చిన్న చిన్న ఘటనలు జరగడంతో భయపడుతున్నారు. వంట గ్యాస్ ఎప్పుడూ ప్రమాదకరమైన వస్తువుగానే చూడాలంటున్నారు నిపుణులు. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదంటున్నారు. గ్యాస్ డెలివరీ నుంచి వెలిగించే వరకు అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మనం అర్థం చేసుకోవాలి, గ్యాస్ అనేది ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్. దాంట్లో ఎప్పుడైనా యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనుకునే మనం స్టార్ట్ చేసుకోవాలి. గ్యాస్ వచ్చినప్పుడు మనకు సరైన విధంగా ఎక్విప్మెంట్ మనకు వస్తుందా, గ్యాస్ అనేది 6 kg ప్రెషర్లో మనకి ఇస్తారు కాబట్టి ఆ ప్రెషరు మనకు వచ్చిన గ్యాస్ సిలిండర్ మనకు సరైనదిగా వచ్చిందా లేదా అని తెలుసుకోవాలి. సరైన ఎక్విప్మెంటు, అదేవిధంగా సరైన వాడక విధానం, మూడింటిని మనం ముఖ్యంగా చూడాలి. అదేవిధంగా అది రాగానే మన సిలిండర్ ఇంటికి వచ్చేటప్పుడు సీల్ ఉందా లేదా సీల్ తీసేసి సేఫ్టీ క్యాప్ ఉందా, సేఫ్టీ క్యాప్ తిన్నగా తీసుకున్నారా, సేఫ్టీ క్యాప్ అనేది మీరు ఒక దారంతో కట్టి ఉంటుంది, అది ఉందా లేదా, పిన్ సరిగ్గా పనిచేస్తుందా లేదా, అదొకసారి చూసుకోవాలి. గ్యాస్ సిలిండర్ డెలివరీకి తీసుకునే ముందు వినియోగదారులు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముందు సిలిండర్ వెయిట్ చెక్ చేయాలి. బండ వెయిట్ తీసేయగా గ్యాస్ బరువు 14.2 kgలు ఉందా లేదా చూడాలి. డెలివరీ బాయ్ దగ్గర ఖచ్చితంగా వెయింగ్ మిషన్ ఉండాలి. సిలిండర్ కు సీల్ ఖచ్చితంగా ఉండాలి. దీంతో పాటు సేఫ్టీ క్యాప్, వాల్ చెక్ చేయాలి. సిలిండర్ బాడీని కూడా చెక్ చేయాలి. ఇక డెలివరీ తర్వాత గ్యాస్ వాడుతున్నప్పుడు కూడా అంతే జాగ్రత్త తీసుకోవాలంటున్నారు డీలర్లు. ఏ కంపెనీ సిలిండర్ రెగ్యులేటర్ అదే సిలిండర్ కే పెట్టాలంటున్నారు. ఒక్కోసారి స్టవ్ ఆఫ్ చేసినా గ్యాస్ వెలుగుతూనే ఉంటుంది. అప్పుడు స్టవ్ బటన్ చెక్ చేసుకోవాలంటున్నారు. బర్నర్స్ లో హోల్స్ క్లోజ్ అయినా గ్యాస్ మంట తక్కువగా వస్తుంది. ఏ చిన్న సమస్య వచ్చినా అజాగ్రత్తగా లేకుండా చెక్ చేయించుకోవాలి. కొన్నిసార్లు ఏంటంటే ఆ రెగ్యులేటర్ ఆన్ చేసినప్పుడు గ్యాస్ రాదు, కొన్నిసార్లు రెగ్యులేటర్ ఆఫ్ చేసినప్పుడు గ్యాస్ వస్తుంది. గ్యాస్ ఈజ్ నాట్ పాసింగ్ ఒకటి, గ్యాస్ ఈజ్ పాసింగ్ ఈవెన్ ఆఫ్. అప్పుడు ఏంటంటే రెగ్యులేటర్ ప్రాబ్లం ఉన్నప్పుడు. అదేవిధంగా కొన్నిసార్లు ఏం చేస్తారంటే రెగ్యులేటర్ కట్టేసినప్పుడు కొద్దిగా ఆగుతుంది, కానీ స్టవ్
రబ్బర్ బర్నర్లో కూడా మనం కట్టేసినా కూడా గ్యాస్ వస్తుంది అంటే ఈ బర్నర్ లోపల ఉన్న ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది కదండి, ఏదంటే బర్నర్లో స్విమ్ పొజిషన్ కానీ హై పొజిషన్ కానీ పెట్టుకునే స్విచ్లో దాంట్లో కూడా సరిగ్గా లేకపోతే స్ప్రింగ్ సరిగ్గా పనిచేయకపోయినా హార్డ్గా ఉండిపోతుంది, గ్రీసింగ్ సరిపోయినా హార్డ్గా ఉండిపోతుంది. అప్పుడు మనం గట్టి చేసుకున్నప్పుడు ఆ స్ప్రింగ్ యొక్క జెట్ అనే దానికి లీకేజ్ ఉండేటప్పటికి అది ఒక ఛాన్స్ ఉంటుంది. ఇక రబ్బర్ ట్యూబ్ను ప్రతి 5 ఏళ్లకు ఒకసారి మార్చుకోవాలి. 5 ఏళ్లకు ట్యూబ్ మెత్తబడుతుంది, దీంతో లీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే 2 ఏళ్లకోసారి స్టవ్ చెక్ చేయించుకోవాలి. గ్యాస్ లీకేజ్ అయితే భయపడకుండా వెంటనే సిలిండర్ను బయట పెట్టాలి. లీకేజ్ను అరికట్టిన తర్వాత ఏజెన్సీ లేదా గ్యాస్ రిపేరర్స్ను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. సిటీలో భూగర్భ జలాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. వేసవి మొదట్లోనే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పూర్తిగా అడుగంటాయి. ఇప్పటికే అధికారులు బోర్లకి పర్మిషన్ నిలిపివేసినా సిటీలో బోర్లు వేయడం మాత్రం ఆగడం లేదు. నిబంధనలను పట్టించుకోకుండా వేల అడుగుల లోతుకు బోర్లు తవ్వుతున్నారు. ఎండాకాలం ప్రారంభంలోనే నీటి ఎద్దడితో జనం ఇబ్బందులకు గురవుతున్నారు. నగరంలోని కొన్ని ఏరియాలలో తాగేందుకు నీళ్ల సప్లై కూడా తగ్గిపోయింది. గత కొన్నేళ్లుగా వర్షపాతం తగ్గుతూ ఉండడం, ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. అమీర్పేట్, కూకట్పల్లి, ఖైరతాబాద్, సనత్ నగర్, వెస్ట్ మారేడుపల్లి, షేక్పేట్, రాజేంద్రనగర్ ఏరియాలలో వాటర్ లెవెల్స్ రోజు రోజుకు తగ్గుతున్నాయి. హైదరాబాద్లో కూడా మనకు డెఫిసిట్ రైన్ఫాల్ ఉంది, ఆల్మోస్ట్ 30% డెఫిసిట్ రైన్ఫాల్ ఉంది. పర్టికులర్లీ ఖైరతాబాద్, అమీర్పేట్ ఏరియా, కుక్కట్పల్లి ఏరియా, ఈ వెస్ట్ మారేడుపల్లి ఏరియా, సనత్ నగర్ ఏరియాలో వాటర్ లెవెల్స్ మనకు చాలా డీప్గానే ఉన్నాయి. కుక్కట్పల్లి ఏరియా ఎక్కువ పాపులేషన్ ఉన్న ఏరియా, డెన్సిటీ ఉన్న ఏరియాలో అమీర్పేట్, ఖైరతాబాద్ ఏరియాలో వాటర్ లెవెల్స్ చాలా డీప్గానే ఉన్నాయి. గ్రౌండ్ వాటర్ లేదని తెలిసి కూడా స్థానికులు ఇష్టానుసారం బోర్లు వేస్తున్నారు. కొన్ని ఏరియాలలో 1800 అడుగుల లోతు వరకు బోర్లు వేసినా నీళ్లు రావటం లేదు. బోర్లు పడని ఏరియాలలో అయితే 2000 అడుగుల లోతుకు కూడా తవ్వుతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు బోరు వేస్తే వాటర్ బాగానే వచ్చేదని, రీసెంట్ గా బోర్లు వేసిన పాయింట్స్ లో 30% మాత్రమే నీళ్లు పడుతున్నాయంటున్నారు బోరు వెహికల్ డ్రైవర్లు. 650 వేసినాము, అంతవరకు కూడా నీళ్ళు లేవు. నీళ్ళు లేకపోతే ఇక ట్యాంకర్లతోనే తెప్పిస్తున్నాము, తెప్పించి ఓడకం చేస్తున్నాము. బోర్ వేపిస్తే బోర్లో నీళ్ళు లేవు, అంతే. అంతా 2000 వేసినా కూడా రావట్లేదు ఇక్కడ. గంట ఇక్కడ వెళ్తలేవు, ఈ బస్తీలు ఇక్కడ వెళ్తలేవు. ఫస్ట్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఒక 500-400లో ఫుల్ వాటర్ వచ్చేది. ఇప్పుడు 10-1200 అయినా కూడా వాటర్ వస్తలేదు. ఈ షేక్పేట, మణికొండ ఇటు మామూలుగా వస్తాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోతే 10-1200 అయినా వాటర్ లేదు. నిబంధనల ప్రకారం మండల రెవెన్యూ ఆఫీసులో బోర్ వేసేందుకు అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆ అప్లికేషన్ డీటెయిల్స్ ను భూగర్భ జలాల డిపార్ట్మెంట్ కు పంపిస్తుంది. ఆ ఏరియాలో ఎంత లోతు వరకు బోరు వేయాలన్నది గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తేల్చి ఎంఆర్ఓ ఆఫీస్ కు తెలుపుతుంది. ఆ నిబంధనల మేరకు అప్లికేషన్ పెట్టుకున్న వ్యక్తికి పర్మిషన్ ఇస్తారు. అయితే బోర్వెల్ పర్మిషన్ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అప్లికెంట్ మేము గ్రౌండ్ వాటర్కి రిపోర్ట్ కోసం పంపిస్తాం. ఎందుకంటే అక్కడ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి అంటే చాలా తక్కువ ఉన్నాయా ఏంటి అని వాళ్ళ రిపోర్ట్లో క్లియర్గా ఇస్తారు వాళ్ళు. సో మేము దాంతో పాటుగా మా విఆర్ఓ ఏరియా వాళ్ళు ఎవరైతే వెళ్ళారో వాళ్ళ ఏరియా నుంచి కూడా వాళ్ళు వెరిఫై చేసి రిపోర్ట్ తెచ్చి ఇస్తారు. ఆ తర్వాత ఈ 2 రిపోర్ట్స్ పెడుతూ మేము వాళ్ళు ఓకే ఇవ్వచ్చు వీళ్ళకి బోర్వెల్ పర్మిషన్ డొమెస్టిక్ యూస్కి అది కూడా అంటే ఇస్తాం. అది కూడా 120 మీటర్స్ 4.5 ఇంచెస్కి మాత్రమే ఇస్తాం. సహజంగా సమ్మర్లో బోర్లు వేసేందుకు పర్మిషన్ ఇవ్వటం ఆపేస్తారు. ఏప్రిల్, మే, జూన్ 3 నెలల పాటు బోర్లు వేసేందుకు అధికారులు పర్మిషన్ ఇవ్వరు. ఈ ఏడాది భూగర్భ జలాలు తగ్గిపోవడంతో మార్చి 10 నుంచే పర్మిషన్ ఇవ్వడం ఆపేశారు. కానీ బోర్లు వేయడం మాత్రం జనం ఆపడం లేదు. భూమి, నీరు, చెట్ల పరిరక్షణ కోసం 2002లో వాల్టా చట్టం ఏర్పడింది. కానీ ఎవరు ఈ నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా బోర్లు వేస్తున్నారు. కొంతమంది నీటిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. అయితే భవిష్యత్ అవసరాల మేరకు వాల్టా చట్టాన్ని అధికారులు సక్రమంగా అమలు చేయాలని కోరుతున్నారు పర్యావరణవేత్తలు. లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాల విడుదలను ఆపాలంటూ దాఖలైన పిటిషన్లను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. 2 సినిమాలను పరిశీలించి అభ్యంతరకరమైన సన్నివేశాలుంటే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. తెలంగాణలో సినిమా విడుదలకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు అడ్వకేట్ జనరల్. లా అండ్ ఆర్డర్ కి సంబంధించి పోలీసులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. 2 మూవీస్ ప్రొడ్యూస్ అయ్యాయి. ఒకటి జీవి ఫిల్మ్స్ లిమిటెడ్ అనే కంపెనీ
లక్ష్మీస్ ఎన్టీఆర్ అని ఒక మూవీ ప్రొడ్యూస్ చేశారు. వేరెన్ వాళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు అండ్ ఆ పార్టీ అండ్ ఆ ఫ్యామిలీ ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క అత్యాచారాలు అవన్నీ మేము దీంట్లో చూపిస్తున్నాం అన్నట్టుగా ఆయన క్లెయిమ్ చేస్తున్నాడు, దట్ ప్రొడ్యూసర్ అండ్ ఆల్. ఇది ఎలక్షన్ మూమెంట్, సెన్సిటివ్ టైం. సో వాళ్ళందరి ముందు అలాంటి సబ్జెక్ట్ని ఈ స్థితిలో ఎలక్షన్ కోడ్ ప్రివేల్ అవుతున్న టైంలో పెట్టడం అనేది రెచ్చగొట్టడం లాంటిది అవుతుంది. ఇంకో మూవీ ఉంది లక్ష్మీస్ వీర గ్రంథం అని. అది ఆ ప్రొడ్యూసర్ ఏంటి అని అంటే లక్ష్మీ పార్వతి గారిని డార్క్ షేడ్లో చూపిస్తూ, అంటే ఆమె చేసిన కుట్ర అన్నట్టుగా ఆయన ఒక వర్జన్లో వచ్చాడు. దీంతో ఏమవుతుందని లక్ష్మీ పార్వతి గారి అభిమానులు ఉంటారు, ఆమె మంచి కోరే ప్రజలు ఉంటారు, వాళ్ళని హర్ట్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు దీంతో ఏమవుతుంది, ఎలక్షన్ పీరియడ్లో ఇట్లాంటి మూవీస్ని రిలీజ్ చేస్తే వాటి నుంచి ఏదైతే ప్రొవొకేషన్ అవుతుందో ప్రొవొకేషన్తో గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రజల్లో ఒక అస్థిరత్వం అనేది సొసైటీలో క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ విషయాన్ని మేము ఎలక్షన్ కమిషనర్ గారి దగ్గరికి అప్లికేషన్ పెట్టాం. సార్ దీని మీద యాక్షన్ తీసుకోండి. మా ప్లీ ఏమున్నదంటే మూవీస్తో మాకు ప్రాబ్లం లేదు, మూవీస్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది అండ్ దే కెన్ రిలీజ్, బట్ ఈ స్టేజ్లో కాదు, ఇంత సెన్సిటివ్ టైంలో కాకుండా ఎలక్షన్స్ అయిన తర్వాత రిలీజ్ చేయాలి అని చెప్పి మేము కోరాము. వాళ్ళ నుంచి ఎలాంటి యాక్షన్ కాలేదు, అంటే దే డి నాట్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్షన్ లైక్ ఆన్ అవర్ అప్లికేషన్. దెన్ మేము హైకోర్టు అప్రోచ్ అయ్యాం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరేష్ వ్యాఖ్యలను ఖండించారు మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా. నరేష్ ప్రమాణ స్వీకారాన్ని తాను అడ్డుకోవాలని అనుకోవట్లేదన్నారు. ఆ ఆరోపణలో ఎంతవరకు నిజం లేదన్నారు. నరేష్ అనవసర అభియోగాలు మానేసి ఆర్టిస్టుల సంక్షేమం కోసం కృషి చేయాలన్నారు. ఎన్నికల సమయంలో నాగబాబు చేసిన పనికి త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఉంటుందన్నారు శివాజీ రాజా. మనల్ని ఎంతో నమ్మి మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి ఆ హోందాతను ఎప్పుడు మనం కాపాడుకుంటూ ఉంటేనే మంచిదని నమ్ముతున్నా. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దయచేసి రోడ్డు మీదకి తీసుకురాకండి, నాతో సహా. ఇంతకుముందు ఎప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో రాజకీయాలు వచ్చి పడలే. లాస్ట్ 4 years నుంచే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో రాజకీయాలు స్టార్ట్ అయ్యాయి. నేను గత 22 సంవత్సరాల నుంచి మూవీ ఆర్టిస్ట్ నేను చెయ్యని పదవి అంటూ లేదు. ఈసీ మెంబర్ దగ్గర నుంచి ప్రెసిడెంట్గా చేశాను, ప్రతిదీ గౌరవప్రదంగా చేశాను. సడన్గా వస్తారు, ఈ ఫైల్లో అంతా ఉందంటారు, ఆ ఫైల్లో ఏముండదని తెలుసు. మీకు ధైర్యం ఉంటే మీరు తీసుకొచ్చిన ఫైల్ ప్రెస్ ముందు ఎందుకు పెట్టరు? ఎందుకు ఇంకా మోసం చేస్తారు? మీకు ఏదైనా ఫైల్లో ఉంటే ఆ విషయం ప్రెస్ ముందు బయట పెట్టచ్చు, ఇదిగో ఇది చేశారని బయట పెట్టచ్చు కదా. అది తప్పు అయితే నేను శిక్ష అనుభవిస్తాను. ఆ ఫైల్లో ఏ లేకపోతే మీరు శిక్ష అనుభవించాలి. బాబు శివాజీ రాజా, నువ్వు రెస్ట్ తీసుకోన్నారు, నేను శిరసా వహిస్తూ నేను రెస్ట్ తీసుకుంటాను. మధ్యలో చిన్న కాంట్రవర్సీ వచ్చింది. అదేంటంటే నేను ఇంకా పదవ పట్టుకు ఎలాడుతున్నాడు నెక్స్ట్ మంత్ వరకు అని. నాకేం అవసరం వచ్చిందండి? ఇదిగో ఇక్కడ ఒక బైలా ఉంటుంది, ఈ బైలా నేను రాయలేదుగా, ఇక్కడ ఉంటుంది చూడండి, ఈ బైలాలో ఉంటుంది చూడండి. అంటే వాళ్ళకి బైలా చదివే ఓపిక కూడా లేదు. కొన్ని మా జీవితకి అయితే కొన్ని ఫస్ట్ టైం వచ్చింది. ఆవిడ జనరల్ సెక్రటరీ కింద, ఆవిడకి అనుభవం లేకపోవచ్చు. మరి సెక్రటరీకి మీకు అనుభవం ఉందిగా, బైలాలో ఉన్న విషయం చెప్పాలిగా. ఇక్కడ ఉందిగా, ఇదిగో మార్చిలో ఎలక్షన్ చేయండి, ఏప్రిల్ 1st వీక్లో మీరు తీసుకోవడానికి క్లియర్గా ఉంది. ఇది మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ బైలా, ఇది నేను రాయలేదు ఈ బైలా. అంటే అన్ని రోజులు ఆగాల, ఇన్ని రోజుల పదవి అతనే అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తానండి? నాకు ఏమవసరం? నేను ఇంటికి వెళ్తాను ఆఫీస్కి, నేను ఓడిపోయి ఆఫీస్కి వెళ్ళవలసిన పని ఉంది. నాకు ఎవరన్నా ఫోన్ చేసి సలహా అడిగితే చెప్తాను, ఎవరన్నా కష్టాల్లో ఉంటే వెళ్తా. అది రాంగ్ అండి. నేను బైలా ప్రకారం చెప్పాను, వాళ్ళు రాంగ్ అర్థం చేసుకున్నారు. ఈలోపే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టేసారు. ఇది ప్రెస్ మీట్ పెట్టవలసిన అవసరం ఉంది దాంట్లో. రియల్ ఎస్టేట్ రంగంలో అతి తక్కువ కాలంలో మంచి పేరు సంపాదించుకున్న సుఖశాంతి డెవలపర్స్ హైదరాబాద్లో 3 వెంచర్స్ ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన బ్రోచర్ను సినీ నటి పాయల్ రాజ్పూత్, సింగర్స్ కృష్ణ చైతన్య, మృదుల రిలీజ్ చేశారు. అతి తక్కువ ధరకే మంచి లొకేషన్లలో వెంచర్స్ ఉన్నాయన్నారు కంపెనీ ప్రతినిధులు. You are a great team, and just now you told one thing, like next year you are going to be in top 3, right? Yes. You will, definitely. I can see the teamwork and the enthusiasm you people have. So good luck for that, and I feel really honored to be part of your success and celebrations. 3 ప్రాజెక్ట్స్ కూడా సిటీకి అతి దగ్గరలో, అతి తక్కువ ధర అంటే సిటీకి ఈక్వల్గా డెవలప్ అవుతుంది కాబట్టి సిటీకి దగ్గరలో ఆదిబట్ల అండ్ నందిగామ అండ్ తుక్కుగూడలో వెంచర్స్ లాంచ్ చేశాము. ఇవి పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 20,000 నుంచి 8,000 ఇన్ బిట్వీన్లో ఉన్నాయి. మేము కస్టమర్స్కు ప్రతి డెవలప్మెంట్ తోటి ఏదైతే హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం అండ్ హెచ్ఎండి అప్రూవల్ తోటి రిలీజ్ చేస్తున్నాము. కస్టమర్ యొక్క నమ్మకం ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్స్కి ఏవైతే ఫెసిలిటీస్ ఇవ్వాలనో ప్రతి ఒక్క ఫెసిలిటీస్ ఇస్తున్నాము.
తెలంగాణ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ అవార్డ్స్ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. సోమాజిగూడలోని పార్క్ హోటల్లో జరిగిన ఈవెంట్లో రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ సలహాదారుడు వివేక్ వెంకటస్వామి, సిఐఎస్ఎఫ్ డీజీ సివి ఆనంద్, మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్, ఇండియన్ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తో పాటు రాష్ట్ర జాతీయ స్థాయి ఆటగాళ్లు పాల్గొన్నారు. బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ కి స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, పివి సింధుకి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మర్ అవార్డు, కోచ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పుల్లెల గోపీచంద్ కి అందించారు. చెస్ లో రాణిస్తున్న హర్షభరత్ కోటికి బెస్ట్ మేల్ ప్లేయర్ అవార్డు అందించారు వివేక్ వెంకటస్వామి. To the young aspiring budding sports persons who are here, all I can say is, whatever dream you have, whatever passion you have, it should be your life. And once you're committed to achieve that dream, once you're committed to work hard day in and day out, always think about that dream, nothing is impossible. And with my experience in my career, in my life, coming from the background I came from, going on to play for the country and by the blessings of the Almighty, representing the country for more than 100 test matches, I can say with a lot of honesty and with a lot of sincerity that if you're committed and if you're sincere to your love, nothing can stop you. Whatever I've learned has come in almost a very guided way. So I believe God's grace is there in this entire journey. And whenever I look at a young kid coaching today, that's whom I remember. Because he was for me who made me love the sport. So when I'm coaching, I want to be like him, to be able to make kids love the sport. As a player, and a coach, it's fundamentally only one difference. As a player, you see everything in front of you and ask this one fundamental question: is it good for my practice? వెలుగు టోర్నీ ఫైనల్స్ లో మహబూబ్ నగర్ టీం విక్టరీ కొట్టి ట్రోఫీ సొంతం చేసుకుంది. రసవత్తరంగా సాగిన మ్యాచ్ లో నిజామాబాద్ అర్బన్ పై 26 రన్స్ తేడాతో గెలిచింది మహబూబ్ నగర్. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. టోర్నీలో విజేతలకు బహుమతులిచ్చారు. వెలుగు టీ20 టోర్నీ ఫైనల్ మ్యాచ్ లో మహబూబ్ నగర్ కప్ గెలిచింది. ఫైనల్లో నిజామాబాద్ అర్బన్, మహబూబ్ నగర్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఆల్ రౌండ్ ప్రదర్శన చూపించిన మహబూబ్ నగర్ కప్ కైవసం చేసుకుంది. ఇవాళ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ ను ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి టాస్ వేసి ప్రారంభించారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మహబూబ్ నగర్ టీం 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 రన్స్ చేసింది. ఆ తర్వాత చేసింగ్ కు దిగిన నిజామాబాద్ అర్బన్ జట్టు తొలి నుంచి దూకుడు చూపినా చివర్లో చేతులెత్తేసింది. 107 రన్స్ కు ఆలౌట్ అవడంతో 26 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది మహబూబ్ నగర్. హాఫ్ సెంచరీ చేసిన మహబూబ్ నగర్ ప్లేయర్ లడ్డు గణేష్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఫైనల్ మ్యాచ్ కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మ్యాచ్ ముగిసిన తర్వాత కాసేపు క్రికెట్ ఆడారు. ఇక టోర్నీలో విజేతలకు, ప్రతిభ చూపిన ప్లేయర్లకు బహుమతులను అందించారు కేటీఆర్. ప్రతిభ ఉన్న క్రికెటర్లను ప్రోత్సహించాల్సిన అవసరముందన్న కేటీఆర్ ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. తెలంగాణలో కూడా టాలెంట్ కు కొదవలేదు. మన మారుమూల జిల్లాల్లో కూడా ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అలంపూర్, జోగులాంబ దాకా కూడా అందరిలో కూడా టాలెంట్ ఉంది. కానీ ఆ టాలెంట్ని వెలుగులోకి తీసుకొని రావడానికి కొన్ని ప్రయత్నాలు ప్రభుత్వ పరంగా కూడా చేయాలని చెప్పి వారు ఏదైతే సూచించారో తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను, మంత్రి గారు ఇద్దరం కూడా తీసుకొని పోయి మా వంతు ప్రయత్నాలు శాయశక్తులా చేస్తామని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వెలుగు టోర్నీ నిర్వహించడం అభినందనీయమన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ గ్రామీణ క్రికెట్ ప్లేయర్లకు ప్రోత్సాహం అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. టోర్నీలో ప్రతిభ చూపిన 15 మంది ప్లేయర్లను ఎంపిక చేసి ట్రైనింగ్ ఇప్పిస్తామన్నారు ప్రభుత్వ సలహాదారు వివేక్. రంజీ ట్రోఫీ కానీ హైదరాబాద్లో కానీ క్రికెట్ ఆడాలంటే పైరవులతో కూడుకునేటిది. నిజమైనటువంటి క్రీడాకారులకు దక్కేది కాదు. నిజమైన క్రీడాకారులకు, ప్రతిభాల క్రీడాకారులకు మా ముఖ్యమంత్రి గారు కానీ, మా ప్రభుత్వం కానీ, ముఖ్యంగా మా యువ నాయకుడు కేటీఆర్ గారు కానీ ప్రోత్సాహం ఇచ్చి, ఇతర దేశాల్లో లేకపోతే ఇంకా ఆడడానికి ఆర్థికంగా ఇబ్బంది అంటే మా యువ నాయకుడిని సంప్రదించండి, ప్రభుత్వాన్ని మమ్మల్ని సంప్రదించండి. ఖచ్చితంగా వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చి ఆడడానికి మేము ముందుంటామని చెప్పని వెలుగు మేనేజ్మెంట్ తరఫున క్రీడాకారులకు ప్రత్యేకంగా ఏదైతే టాప్ 15 క్రికెటర్స్ ఈ టోర్నమెంట్లో పర్ఫార్మెన్స్ చేశారో వారికి మంచి ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఇచ్చి
వీళ్ళందరికీ కూడా రంజీ ట్రాఫీ స్థాయికి తీయటానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ మేము మాటిస్తున్నాము. సిరిసిల్ల వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ అందరు కూడా చెప్పినారు, సార్ ఒక మంచి స్టేడియం కట్టిస్తున్నారు అని చెప్పినారు. మేము వారికి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఆ స్టేడియంని కేవలం క్రికెట్ గురించి మీరు అలాట్ చేయండి సార్, ఒక టర్ఫ్ వికెట్ చేస్తే చాలా బాగుంటుంది. టోర్నీ విన్నర్ మహబూబ్ నగర్ కు ₹1,00,000 నగదు ట్రోఫీ అందించారు. రన్నరప్ టీం నిజామాబాద్ అర్బన్ కు ₹50,000 ప్రైజ్ మనీ ఇచ్చారు. ఇక టోర్నీలో థర్డ్, ఫోర్త్ ప్లేస్ లో నిలిచిన కొత్తగూడెం, రామగుండం టీంలకు చెరో ₹25,000 నగదు బహుమతి అందజేసింది యాజమాన్యం. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో వెలుగు దినపత్రిక T20 టోర్నీ తీసుకొచ్చింది. ప్రతిభ గల ప్లేయర్లకు ప్లాట్ఫామ్ గా నిలిచిన ఈ టోర్నీలో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు క్రీడాకారులు. ఇది మాకు ఫస్ట్ టోర్నమెంట్ సార్. ముందుగా సార్ వాళ్ళకి చాలా థ్యాంక్ చెప్పాలనుకుంటున్నాను, వివేక్ సార్కి ముఖ్యంగా. ఎందుకంటే గ్రామీణ క్రీడాకారులని వాళ్ళు వెలికేసే ఉద్దేశంతో చాలా చక్కగా మమ్మల్ని పార్టిసిపేట్ చేపిస్తున్నారు సార్ వాళ్ళు. దీంతోనన్నా గ్రామీణ క్రీడాకారులు వాళ్ళున్న టాలెంట్ని బయటికి తీసని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాము. మాకు ఈ వెలుగు టోర్నమెంట్ పెట్టినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ దానిలో మేము విన్నర్స్గా ఉన్నందుకు మహబూబ్ నగర్ టీంకి చాలా కంగ్రాట్స్ చెప్తున్నాం. ప్రతి ఒక్క ప్లేయర్కి మాకు ఎంకరేజ్ చేస్తూ ఇంకా ఈ టోర్నమెంట్ కాకుండా ఇంకో పెద్ద టోర్నమెంట్లు పెట్టాలని మేము కోరుకుంటున్నాం. V6 వాళ్ళకి ఈ టోర్నమెంట్ నాకు చాలా ఉపయోగపడ్డది. అందరికీ నేను తెలిసినట్టు చేసింది టోర్నమెంట్. V6 టోర్నమెంట్ పెట్టినందుకు నేను అందరికీ థ్యాంక్స్ చెప్తాను. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మ్యాచ్లను ప్రారంభించింది వెలుగు యాజమాన్యం. ఈ టోర్నీలో గ్రామీణ క్రీడాకారులు ఎంతో ఉత్సాహం చూపారు. మొత్తం 130 మ్యాచ్లను నిర్వహించారు. దాదాపు 2,000 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఫ్యాషన్ కల్చర్ పెరుగుతోంది. మార్కెట్లో ఎప్పటికప్పుడు వచ్చే లేటెస్ట్ డ్రెస్సింగ్ స్టైల్ ఫాలో అవుతున్నారు. హ్యాండ్లూమ్ కలెక్షన్స్, డిజైన్స్ పై ఆసక్తి చూపుతున్నారు మహిళలు. వీటితో పాటు డ్రెస్లకు తగ్గట్టుగా జ్యువెలరీని కూడా సెలెక్ట్ చేసుకుంటున్నారు. హైదరాబాద్ తాజ్ టెక్కన్ లో ఫ్యాషన్ జ్యువెలరీ ఎక్స్పో ప్రారంభమైంది. ఎక్స్పోలో డిజైనర్ వేర్, ఫుట్ వేర్, హోమ్ డెకరేటివ్ ఐటమ్స్, ఫుడ్ స్టాల్స్, ఆర్గానిక్ మెటీరియల్స్ కి సంబంధించిన ఎన్నో స్టాల్స్ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. మొత్తం 30కి పైగా వెరైటీ స్టాల్స్ ఉన్నాయన్నారు. లేటెస్ట్ ఫ్యాషన్ కి సంబంధించిన డిజైనర్లు చేసిన ప్రొడక్ట్స్ ని అందుబాటులో పెట్టామన్నారు. We both are organizing this exhibition called the Red Carpet. So it's a one-day event where we have around 35 stores from all over India, and we are displaying both luxury and clothing. So in luxury we have branded bags and also art gallery, and many well-known designers like Jayanti Reddy's collection is also on display, and also many upcoming designers from all over India. రెగ్యులర్ గా వేసుకునే అవుట్ఫిట్ కూడా డిఫరెంట్ గా ఉండాలని అనుకుంటారు ప్రెజెంట్ యూత్. అందుకే యూత్ కి నచ్చేలా వెరైటీలు డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బ్రైడల్ డ్రెస్సెస్ కి క్రేజ్ ఎక్కువగా ఉందంటున్నారు వ్యాపారులు. మేము ఇక్కడ బ్రైడల్ నుంచి నార్మల్ క్యాజువల్ వేర్ వరకు వి డిజైన్ పార్టీ వేర్స్ లాగా. మాది లెహెంగాస్ నుంచి వి డూ ట్యూనిక్స్ అండ్ పెప్లమ్ టాప్స్ ఇలా పార్టీ వేర్. బ్రైడల్ లెహెంగాస్లో మా రేంజ్ స్టార్టింగ్ ఈస్ ఫ్రమ్ 1.5 lakh ఆన్వర్డ్స్, అండ్ రెగ్యులర్ వేర్స్ లైక్ ట్యూనిక్స్ అండ్ ఆల్ విచ్ వీ డూ పార్టీ వేర్స్ అవి దే స్టార్ట్ ఫ్రమ్ 29,900 ఆన్వర్డ్స్. అండ్ మా దగ్గర ధోతి ప్యాంట్స్ అండ్ కౌల్ స్కర్ట్స్ అట్లా వెరైటీస్ కూడా దొరుకుతాయి ఫర్ కాక్టైల్స్ అండ్ రెగ్యులర్ ఈవెంట్స్ కోసం బాటమ్స్ అవన్నీ పేర్ చేయడానికి. అమ్మాయిలకి డ్రెస్సెస్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండటంతో పాటు జ్యువెలరీ పైన ఇష్టం ఉంటుంది. డ్రెస్ కి మ్యాచింగ్ ఉండే జ్యువెలరీనే ఇష్టపడుతున్నారు. జ్యువెలరీ డిజైనర్లు కూడా ఇంట్లో వెస్ట్రన్ లుక్ వచ్చేలా డిజైన్ చేస్తున్నారు. ప్రెజెంట్ యూత్ సింపుల్ గా ఉండే జ్యువెలరీని ఇష్టపడుతున్నారని వ్యాపారులు చెబుతున్నారు. ఇలాంటి ఎక్స్పోలో పాల్గొనడంతో ప్రొడక్ట్స్ ని ఈజీగా పబ్లిక్ కి చూపించవచ్చంటున్నారు. And I work from home right now, and I'm looking up for a space. So exhibitions is what I'm doing, and we have like all sorts of jewelry here, natural diamond jewelry and natural gemstones jewelry. What we use is just VVS, EF, Belgium fine cut. No compromise in the quality because people here are very conscious of the quality and everything. And we give IGI certified. We give 100% buyback on products that we are selling. So we are very confident on the quality that we are selling. So it works out in our favor that people come and buy from us. So as and when they need, they can take it back. That's the best thing. హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ పై కూడా స్పెషల్ డిజైన్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు సిటీ జనం. ఇంట్లో ఉండే పూజ గది నుంచి వాల్ డెకరేటివ్ ఐటమ్స్ వరకు ఎక్కడా లేని ఐటమ్ తమ దగ్గర ఉండేలా చూసుకుంటున్నారు. ప్రెజెంట్ వుడ్ అండ్ సిల్వర్ డెకరేటివ్ ఐటమ్స్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెబుతున్నారు వ్యాపారులు. And we manufacture silver articles on a very designer end. We have wooden products designed by us. We have a small factory in Myanmar, Burma,
where we manufacture all the Burmese silver products, and we supply to almost the most legal chains of silver stores around the world, around India and everywhere. And if you see our collection of hollow silver idols, the hollow silver idols are manufactured by us on a very less to less weight, approximately on the sizes. We are the only ones who manufacture the hollow silver idols. We give them on the wooden basis, shell basis, and on a very specialized silver filgiri work basis. We have all our workers in Burma, we have a workshop in Hyderabad, we have a workshop in Delhi. ఈ ఎక్స్పో డిజైనర్లకు మంచి ప్లాట్ఫామ్ అన్నారు నిర్వాహకులు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.